మనసుని బాధ పెట్టుకొని మీటింగ్ అవసరం అంటావా? లేదురా ఉండాలి. రాజు మన నారాయణ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే ఈరోజు కూడా మన భారత్ వచ్చేసిన సాగుబాటు తర్వాత మన బాధలు మన కష్టాలు పేరు ఒకరు సింగిల్గా చెప్పుకున్న తర్వాతే అన్నకి ఇండియా కూడా ఉంది. అది మనం ఏడు చేస్తాం అనేది మన తెలుగు ఏడు చేస్తాం అవన్నీ కూడా తెలియపరచాలి. అది కావాలి. గణపతి పడతారు ముందుగా కొనసాగిద్దాం. సిద్ధార్థ నుంచి పాడి సిద్ధార్థ
కట్ చేసే అంటే కట్ చేయాలి కట్ చేయమంటున్నాడు మనకి ఏ చేయకపోయినా మనకి యాభై వచ్చినా కాదు దెంగతో ఇంటికి కట్టేసి కాబట్టి చెప్తారా అమ్మరాజు కూడా చెప్పాడు తెన్నే
ఉత్సాహం ఉన్నా మాట్లాడటం కానీ డైలాగ్ కానీ పాటలు కానీ డ్యాన్స్ ఏదైనా సెకండ్ హాఫ్ చేయాల్సిందంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ మీద కూర్చోం. మొదటి సంవత్సరాలు మన ప్రయాణాన్ని షేర్ చేస్తాం. ఎవరెక్కడ ఉన్నాం, ఏం చేస్తాం. 5 తరగతి మనకు తెలుసు. 5 తర్వాత 10th వరకు కొంతమంది కలిసాం. తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉన్నాం. కానీ 5th అక్కడ స్టాప్ వచ్చింది కదా, అక్కడి నుంచి మనకి ఎప్పటి వరకు 2026 వరకు 1886 నుంచి 2026 వరకు మన జర్నీని బ్రీఫ్గా ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు మనం ఎక్కడ ఎలా వచ్చామని మన స్నేహితులతో పంచుకున్నాం. ఓకేనండి, ఇది ఒక మంచి సలహా కోసం. మన జర్నీని మన స్నేహితులతో షేర్ చేసుకునే ఒక అవకాశం. చెప్పండి, మన అందరికీ తెలుస్తుంది. మన గ్రూప్తో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన నలుగురు 5 తెలుసు. అదే ఇక్కడ కూర్చుని షేర్ చేసినట్టయితే మన 40 మంది తెలుస్తుంది. కాబట్టి మీరు వచ్చి సార్ పేరు కూడా చెప్పండి. పేరు చెప్పిన తర్వాత మనం ఏ క్లాస్ అని తెలుస్తుంది. ఆ తర్వాత 1986 తర్వాత నా జర్నీ ఎలా ఉంది బ్రీఫ్గా మనం ఒకసారి షేర్ చేసుకుంటే తర్వాత మనకు అనుకోండి అందరికీ ఒకరితో తెలుసుకుంటే నేను 40 సంవత్సరాలు మన ప్రయాణం ఒకరిలో తెలుసుకుంటే మా మిగతా అవగాహన సక్సెస్ అవుతుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి అండ్ ఓపెన్గా షేర్ చేయండి. ఎవరు బయట రావాలి కాబట్టి మన స్నేహితులు మనతో పాటు చిన్నప్పుడు ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేసి మన తోడు ప్రయాణమే. సో అందరూ చెప్తుంది కాబట్టి దయచేసి చెప్పాలని నా కోరిక. ముందుగా నా పేరు గణేష్ కాబట్టి నాతో స్టార్ట్ చేస్తాను. జూనియర్ కాలేజ్లో ఎగ్జామ్. సో 6th నుంచి 10th వరకు జూనియర్ కాలేజ్ చదివాను. హై స్కూల్లో ఉన్న చాలా టీచర్స్ నేను తెలుసుకున్నాను. బట్ ఆ తర్వాత ఏంటంటే నేను కాలేజీ మీతో పాటు చదివే అవకాశం నాకు రాలేదు. ఇక్కడి నుంచి నేను డిప్లొమా అయిపోయాను. డిప్లొమా మెకానికల్ చేశాను 3 years. 3 years డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఏఎంఏ చేశాను. ఆర్ఈసీ సూరత్ వెళ్ళాను. అక్కడ నేను జాబ్ చేస్తూ ఓటీసీలో 4 years వర్క్ చేశాను. వర్క్ చేస్తూ నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. 2000 నుంచి 2015 15 సంవత్సరాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. 15 సంవత్సరాలు ఆటోమొబైల్ వర్క్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే జాబ్లో చేస్తాను బాగా ఉంది, డబ్బులు సంపాదించడం బాగుంది, కాలు కొనుక్కోవడం బాగుంది, కానీ లైఫ్ ఏదో వీటిగా ఉంది. ఎప్పుడు కూడా నాకు ఏదో రిటర్న్ తీసేది హ్యాపీనెస్ కంప్లీట్ హ్యాపీనెస్ లేదు. సో ఎందుకంటే ఆలోచిస్తే నేను నా ఊరికి నా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. సో ఆ వ్యక్తిని పోయిందని చెప్పేసి నేను జాబ్ చేసి బ్యాక్ వచ్చేస్తాను. వచ్చి ఒక స్టార్ట్అప్ చేయడం జరిగింది. అప్పటికున్న వాతావరణ పరిస్థితుల్లో వాతావరణంలో చాలా మార్పులు చేరుకోవడం వల్ల సో ప్రకృతిని అమ్మగా బాగా చేయను. ఆ ప్రకృతికి ఏదైనా చేయాలని ఒక స్టార్ట్అప్ చేయడం జరిగింది. 2 బిజినెస్ చేస్తాము. వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ కన్జర్వేషన్, సోలార్ పవర్ ఇవన్నీ చేస్తాము. ఆ స్టార్ట్అప్ చేసి ఒక 5 years వరకు బాగా ఎస్టాబ్లిష్ చేస్తాము. స్కిల్ డిజైన్ 2015లో స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత ఒక సంవత్సరానికి ఏమనిపించిందంటే ఆహారం, మనం తినే ఆహారం చాలా కాలుష్యంగా ఉంది. పొల్యూషన్ ఏంటంటే ప్యూర్ ఆహారం డబ్బులు నాకే దొరుకుతుంది, నా పిల్లలకి దొరుకుతుంది. సో ఆరోగ్యమైన సత్తులైన ఆహారం కావాలంటే సో మళ్ళీ రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలి అని చెప్పేసి ఒక 3 సంవత్సరాల పాటు చుట్టూ ఉన్న గ్రామాలను తిరిగి రైతులతో కలిసి సో మీరు చేస్తున్న పద్ధతి తెగులు పండిస్తున్నారు కాబట్టి దానివల్ల ఆ తిన్న వాళ్ళందరూ కూడా తప్పిపోలు అయిపోతున్నారు. కాబట్టి మీరు పూర్వ పద్ధతిలో ఎందుకు పండించకూడదు అని అడిగితే రైతులు చెప్పే సమాధానం ఏంటంటే భూమి సహకరించదు. అది ఎప్పుడో చిన్నప్పుడు చేసేవాళ్ళు, చేస్తే తెలుస్తుంది. యూరియా పంటలు వస్తుంది. ఇది నాకు తెలిసిన సమాధానం అన్నమాట. సో ఎలాంటి రిజల్ట్స్ ఎలా ఉంది మన అందరూ నాశనం వాళ్ళు చేస్తామండి. సో అప్పుడు నేను ఈ ఊళ్ళో పుట్టి పెరిగి ఆ భవనం పెరిగినవాడు కదా. సో నేను రైతు పెట్టే కదా, నేనేం చేయకూడదు అని చెప్పేసి 2020లో నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను. ప్రకృతి వ్యవసాయం చేస్తాను అంటే మనసుకోవట్లే నాకు చూడొచ్చు. చుట్టుపక్కల అందరికీ కావాల్సిన ఇంప్రూవ్స్ ఇస్తూ మళ్ళీ అందరినీ ప్రకృతి వ్యవసాయంలో తిరిగి మలచాలనే ఉద్దేశంతో వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది నా జర్నీ. నా ఫ్యామిలీ విషయంకి వస్తే 2022లో నాకు పెళ్ళైంది. నాకు 2 పిల్లలు. బాబు MBA చదువుతున్నాడు, BSc అనేది ఎంపీ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో. పాప డిగ్రీ చదువుతుంది, కంప్లీట్ అయ్యింది, PhD చదువుతుంది. సో మా వైఫ్ అయితే నాకు హోమ్ మేకర్. నాకు ఎప్పుడు అన్ని స్టేజెస్ నాకు తోడుగా ఉంది, అన్నింటినీ సహకరిస్తుంది.
ప్రజెంట్ మేము ఎస్కోట్లో చిన్న ఫామ్ హౌస్ పెట్టుకొని ఆ ఫామ్ హౌస్లో ఉన్నాం. సో మీ అందరికీ నేను ఎస్కోట్ అవైలబుల్ ఉన్నాను. ఎవరికి ఏం కావాలన్నా ఎవరెప్పుడు చూస్తున్నాను డెఫినెట్గా మీరు కలుస్తాను. సో అందరూ కూడా ఈ గత 40 సంవత్సరాలు చాలా క్లియర్గా నేను ఎక్కడ వెళ్ళాను ఏంటనేటప్పుడు నేను చాలా ఒకసారి చెప్పాను. చెప్పేటప్పుడు నా ఇండస్ట్రీ విషయం గురించి ఎవరైనా కావాలన్నా, లేకపోతే ఒక 2 నుంచి స్టార్ట్ చెప్పాను దాని గురించి కావాలన్నా, లేదా వ్యవసాయం చెప్పాను, లేదా ఫ్యామిలీ గురించి చెప్పాను, ఎక్కడో కావాలన్నా అందరూ కనెక్ట్ అవుతాం. సో అప్పుడు నెక్స్ట్ గ్యాదరింగ్ అవుతుంది. సో ఫస్ట్ అసలు మన ఎవరు ఏంటి 40 సంవత్సరాలు ఎక్కడో గణేష్ గారు అక్కడ ఆర్ట్స్ ప్రైవేట్ స్కూల్లో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ వచ్చాడు కదా, ఏం చేశాడు, ఎక్కడ పోయాడు ఎవరు తెలియదు కదా. సో అలాగే మీరు చాలా మంది గురించి నాకు తెలియదు. నేను అందరి గురించి నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరు అందరూ వచ్చి ఒకరిగా వచ్చి చెప్తారని అందరూ భావించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చూడండి, నన్ను ఎంతమంది పెట్టారు? ఏం గుర్తుందా? ఒకసారి నమ్మడం సరదాగా నన్ను చూసి ఎంతమంది గుర్తుపెట్టారని చెప్పండి చాలు. ఆశ్రమ స్కూల్ కాదు కానీ చింతపడి అంటే బోర్డర్ నుంచి మా ప్రైమరీ స్కూల్ మా అలవాటు చదువుకున్నాను. నన్ను గుర్తుపట్టిన వాళ్ళు మహా అయితే 10 మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే హై స్కూల్ అదే 6th 7th 8th 10th. నా పేరు ఓది ఎరినాయుడు కాపురం. అంటే తక్కువ మంది గుర్తుపడతారు. అది వాళ్ళే నేను రాకముందు గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అంతకుముందు వరకు క్రియేట్ చేయకముందు వరకు ఎప్పుడైనా నా భార్యకో నా పిల్లలకో నేను ఈ స్కూల్లో చదువుకున్నాను, ఇది చెప్పాను, ఇది చేశాను, నన్ను ఇలా కొట్టాడు, ఇలా తిట్టాడు అని చెప్పేసి మాట్లాడుకోవడమే తప్ప ఎవరి పేరు గుర్తులేవు. ఇలాంటి కొంతమందికి వాళ్ళ దగ్గర కొంతమందికే గుర్తుంటుంది. నాకు అదే గుర్తుంటుంది. మరి ఆవిడకి చెప్పాలని కూడా నేను సిగ్గేది. ఊళ్ళో ఉన్నాము ఎవరి ఊళ్ళో ఎప్పుడైనా వచ్చిన ఇంటి పడగానే ఎవరు గుర్తున్నారు చెప్పు. 92 మార్చ్ 10th క్లాస్ అయిన తర్వాత ఎంతవరకు కలిసిన వారు ఎవరూ లేదు. 90% ఎక్కడ వచ్చి డిగ్రీ అవ్వచ్చు. ఎవరు చెప్పు, ఎవరు ప్రతి సంవత్సరం కలవాలనుకుంటే ఏదో ఒక
ఇది మాట్లాడుకోవచ్చు. అందరికీ వందనాలు. నా పేరు అందాల వెంకట్రావు. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా హై స్కూల్లో బీసెంట్లో చదవడం జరిగింది. ఆర్సీ స్కూల్ కనీసం 8th క్లాస్ నుంచి హై స్కూల్లో చదివాను. 10th అయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత పాలిటెక్నిక్లో సీట్ రావడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం హైదరాబాద్లో జాబ్ చేయడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ డ్రైవర్గా కూడా జాబ్ వచ్చింది. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నేను చర్చిలో జాబ్ చేశాను. చర్చిలో ప్రారంభించిన తర్వాత ఏదో అలవాటుగా ఏదో వెళ్ళడానికి కాకుండా నా జీవితాన్ని ఆ భక్తి యొక్క గొంతులోనికి దేవుడు తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత 2006 సంవత్సరం నుంచి నేను బైబిల్ తీసుకుంటూ ఇక్కడ ఎస్కోట్లోనే చర్చను ప్రారంభించి ఇక్కడ చర్చ్ పాస్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈ నెలకు 20 years కంప్లీట్ అయ్యి 21st year వస్తుంది. అది చాలా మందికి నేను ఎంత ఫస్ట్ లేకుండా చాలా మంది పరిచయం అయ్యాను. కానీ 20 years నుంచి ఎస్కోట్లో నేను చర్చ విశాఖంలో చేస్తాను. ముందు ఆపరేషన్ ఒక బ్యాచ్ సత్యనారాయణ శాస్త్రి చూసిన ఉండేవారు, ఒక బ్యాచ్ కృష్ణనారాయణ శాస్త్రి, ఆచార్య
కాబట్టి బాల్యమిత్రులందరూ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం అందరూ 50 క్రాస్ చేసాం. ఆనందంతో ఈ ఉండే క్షణం అంతా గడిపితే బాగుంటుంది నేను మనసుగా కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. నిలబడి మాట్లాడాలి కష్టంగా అయితే నేను ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆర్ట్స్ స్కూల్ చదువుకున్నాను. అయితే అప్పుడు చిన్నది ఏంటంటే అప్పుడు చిన్న కవితలు రాస్తూ ఉంటాను, అది చిన్న సరదాగా. అయితే నేను ఒకసారి చిన్న ఉత్తరం రాసుకున్నాను, అది ఆరాధన మురళి ఇక్కడ ఉంటే రాలేదు. వాడు తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చాడు. వాళ్ళు ఏంటంటే చెప్పారు, మీరు ఉత్తరం రాస్తే వాళ్ళేమో లవ్ లెటర్స్ పేరు పెట్టారు ఆ ఉత్తరాన్ని. అప్పటి నుంచి మమ్మల్ని ఆలోచనకి ఉంచుకుంటే బయటకు వస్తాయి అంటే కుర్రోళ్ళు పెద్దలు అయ్యారనేసి ఆ రకంగా జరిగింది. అది ఆ నిందైతే నాదైతే కాదు, ఆ ఉత్తరం తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చిన ఆరాధన ఉండేది. అంటే నేను రాసుకున్నాను, ఉత్తరం రాసుకున్నాను, కానీ ఆ మాత్రం లవ్ లెటర్ పేరు పెట్టారు. అది నా తప్పు కాదు. తర్వాత అక్కడి నుంచి నేను హై స్కూల్ వెళ్ళాను. హై స్కూల్ నుంచి ఎందుకంటే చదివి వైజాగ్ వెళ్ళిపోయాము. అక్కడ చాలా ఉండిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి 10th క్లాస్ నేను చదవలేదు, మెట్రికులేషన్ పాస్ అయ్యాను. ఆ తర్వాత మీకు మన జూనియర్గా ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి ఇంకా ఇంట్లో పరిస్థితుల వల్ల మా చెల్లి పెళ్లి వల్ల ఆటో ఫీల్డ్ ఎంచుకున్నాను. అప్పుడు అదే బాగుండేది, ఇంకా అదే కొనసాగిస్తున్నాను. నాకు 2 పిల్లలు, బాబు పాప పెళ్లి చేశాను. ఇద్దరు మామూలే. మా బాబుకి 28 సంవత్సరం వస్తుంది. ఈ మధ్య సింగపూర్ వెళ్ళి వచ్చాడు. రేపెల్లిలో పంపించాలనుకుంటున్నాము. వాడికి కాస్త పెళ్లి ప్రాసెస్లో కూడా ఉన్నాము. ప్రజెంట్ లోపల పట్టణంలో ఉంటాను. నాకు ఇప్పుడు 48
నా పేరు ఎలమంచి రాంబాబు. చిన్నప్పుడు అందరూ నెలవారు. నాకు 96లో పెళ్ళయింది. నాకు 2004లో ఉద్యోగం వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పెట్రోల్గా జాయిన్ అయ్యాను. ఈరోజు సీనియర్ గవర్నమెంట్ని. అవి నాకు 2 పిల్లలు. పెద్ద పిల్లలకి పెళ్లి చేశాను. పెద్ద పిల్లలకి 2 మగపిల్లలు. చిన్నపిల్ల నర్సింగ్ చేస్తున్నది. ఈ నా కోరిక ఏంటంటే మనకి అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే ఆయువు, ఆరోగ్యం. ఐశ్వర్యం అంటే భీమన్నా ఇస్తాడు. ఆయువు ఆరోగ్యం ఉండేది చాలు నా భావన. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏదైనా నవ్వు చెప్పేదాన్ని అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రోడ్డు సంపాదించు, లక్ష సంపాదించు, రూపాయలు సంపాదించు, లేకుండా ఉండొచ్చు. కానీ ఆరోగ్యం అనేది గొప్ప సంపద. ఈ 2 ప్రధానం నా కోరిక, నా భావన. అందరిలో ఉండాలని నా చెప్పలేదు. కానీ ఆయుర్వేదం వస్తే అన్ని యోగాలంటే నా భావన. దయచేసి శ్రీమన్నారాయణ అందరికీ ఈ సంఘం అందరినీ ఆయుర్వేదంలో ఉంచి అందరిలో మనం ఉంచాలని నా కోరిక. జయ శ్రీమన్నారాయణ. ఎల్లవేళ అందరూ సుఖాలతో ఉండాలి. ఒక 1000 కిలోమీటర్లు నడవాలన్నా ఫస్ట్ ఒక అడుగులో స్టార్ట్ అవుతుంది. ఆ అడుగుని మన అచ్యుతరావు మన ఆర్ట్స్ స్కూల్ నుంచి ఒక అడుగు ముందు చేశాడు. మిగతా 99 నుండి మన గ్రూప్ సభ్యులందరూ ఫాలో అయ్యారు. లేకపోతే ఇంత సాధారణలో ఇంతమంది మన కార్యాలయానికి చాలా అరుదైన విషయం. ఇదే ప్రతి సంవత్సరం ఒక కార్తీక మాసం అని లేకపోతే ఫస్ట్ అని గతంలో మన చంద్రబాబు గణేష్ అనేది ఆర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ప్రతి 12 రోజులు కలుపుకోవాలని కలిసాం. కానీ అంతమంది కాలేదు. కొంతమంది మాత్రమే మన చేతకి రాష్ట్రాలు కలిసి రెస్పాన్స్ వచ్చాయి. కానీ ఇంత గ్రాండ్గా చేయడం కారణంగా మన ఫ్రెండ్స్ అందరికీ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు. అలాగే నాకు చెప్పాలనుకుంటే నా గురించి చెప్పి లక్ష్మణరావు నేను నాకు ఎస్కోడా మున్సిపాలిటీలో హౌస్ హోల్స్లో వాట్సాప్లో పనిచేస్తాను. దాటుకుంటూ మా పెద్ద అమ్మాయి రిలేట్ అయ్యింది. బీటెక్ అమ్మాయి కాంప్రమైజ్లో జాబ్ చేస్తుంది. చిన్న అమ్మాయి రఘువికాయలో రెడీ చేస్తుంది. మా వైస్ ఫ్యామిలీ నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆర్ట్స్ స్కూల్లో చదివాను. అయితే ఆర్ట్స్ స్కూల్లో చదవడం వల్ల సిస్టమ్స్తో ఎక్కువగా కనెక్ట్ అవ్వడం వల్ల కొంత జీసస్ని ఎక్కువగా ముందుగా ఆయన అనుసరించడం. అలాగే ఒక హిందువుని కానీ ఒక క్యాథలిక్ లాగా ఆశ్రమంలో చదువుకుంటూ ఆ భావనతో పెరిగి ఏ టీచర్కైనా చిన్నప్పటి నుంచి టీచర్ చెప్పిన విధానాలను నడుచుకోవడం వల్ల నేను ఒక టీచర్ అయ్యాను. స్కూల్ తెలుగు హై స్కూల్ టీచర్ పుట్టి హెచ్ఎంగా కూడా ఉన్నాను. ప్రొఫెషనల్
అందరికీ తప్పకుండా మీ అందరికీ నా వంతు పూర్తి సహకారం ఉంటుందని సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. పెద్దలు, పూజలు, గౌరవులు అందరికీ కూడా ఈ సభకు ఇచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారం చేస్తున్నాను. అలాగే నేను 5th క్లాస్ వరకు ఆశ్రమం చదివాను. 5th ఆశ్రమం అయిన తర్వాత 6th 7th హై స్కూల్ చదివి మానేసి వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ నేను మ్యారేజ్ చేసుకుని 2004లో మ్యారేజ్ అయ్యింది. అలాగే మా ఆవిడ ఆశావర్గంగా జాయిన్ చేసి ఆవిడకి నా పేరు చూపించాం. అలాగే నా ఇద్దరు పెద్ద అమ్మాయి డిగ్రీ అయిపోగానే మ్యారేజ్ చేశాను. ఇప్పుడు ఆశాల గురించి ఇంట్లో ఉంది. చిన్న అమ్మాయి కూడా డిగ్రీ పూర్తయిపోతుంది అక్టోబర్లో. ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ చేసి రెడీగా వచ్చాం. వచ్చే నెలలో మొదలు పెట్టి అమ్మాయి కూడా పెళ్లి చేస్తున్నాం. మీ అందరూ కూడా పెద్ద బాబుకి చెప్పలేదు కాబట్టి చిన్న బాబు మైండ్ చెప్తున్నాను. కంపల్సరీ అందరూ కూడా మెసేజ్ పెడతాను, గ్రూప్ పెడతాను, కంపల్సరీ రావాలి. అది నేను మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. నా పేరు వంగల రాంబాబు. నేను ఎస్కోట్లో ప్రజెంట్ ఉన్నాను. ఎస్కోట్లో ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక భార్య, 2 పిల్లలు. కేవలం నా ఒక భార్య, 2 పిల్లలు మాత్రమే. పెద్ద అబ్బాయి జర్మనీలో ఎంఎస్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బీటెక్ ఐఐటి వారణాసిలో మెకానికల్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఫ్యామిలీ పరంగా అంతా హ్యాపీ. ఈ విధంగా అందరూ కలవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆర్ట్స్ స్కూల్లో కేవలం 1 సంవత్సరం మాత్రమే చదివాను. ఆ 1 సంవత్సరంతో ఇంతమంది రిలేషన్ కలిగినందుకు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అందరూ ఏర్పాటు చేసిన పేరు ప్రతి ఒక్కరికి నా ఒక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎక్కడెక్కడ దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు. ఈ విధంగా అందరూ కలవడం అనేది చాలా హర్షించదగిన విషయం. నాకు కొంతమంది పరిచయం ఉంది, కొంతమంది పరిచయం లేదు. మా ఫాదర్ ఉద్యోగరీత్యా నేను అరకులో ఉండేవాడిని. అందువల్ల నేను కేవలం 3rd క్లాస్ మాత్రం ఇక్కడ చదివాను. మిగిలిన 4th నుంచి అప్పుడు 10th వరకే అరకు. ఇంటర్ డిగ్రీ ఎస్కోట్లో చదివాను. ఇంటర్ డిగ్రీ ఎస్కోట్లో చదవడం వల్ల కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏర్పాటు అయ్యారు. ఆ విధంగా ఇక మీద మా ఫ్రెండ్స్ ఇక్కడ కంటిన్యూ చేద్దామని కోరుకుంటూ మన పిల్లలకి మనం ఎలాగా చెప్పుకోలేకపోయాము. కనీసం మన పిల్లల పిల్లలకైనా అందరూ కలిసిమెలిసిగా ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని అందరూ ఇక్కడ సంపాదన, ఆస్తి, క్యాస్ట్ ఏవే సంబంధం లేకుండా అందరూ ఒక కోటి అన్నదమ్ములాగా అక్కచెల్లాగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ముందు ఇంకా నడిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున నాకు బాబు ఎస్కోట ఎస్సీ కాలేజ్ మాస్టర్స్ చేస్తున్నానండి. కానీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ప్రభుత్వం మనకి రెగ్యులేట్ చేయలేదు. వాళ్ళ ప్రాబ్లం ఉండదు. అయితే నాకు బాబు పాప HDFCలో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ వచ్చిందండి. బాబు ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఎయిర్ ఫోర్స్కి ట్రై చేస్తున్నాడు. కాబట్టి మీ ఆశిస్తున్న వల్ల అన్నదే ఉంటే మా అబ్బాయి కూడా ఎయిర్ ఫోర్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది అంతకు మించి ఇంకైతే ఎక్కువ మాట్లాడలేను. నా పేరు గెలవాడ బాబునాయుడు. నేను ప్రస్తుతానికి ఎక్కువ ప్రజాశక్తి నర్సరీలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప ఆంధ్ర యూనివర్సిటీ, బాబు డిగ్రీలోని బీటెక్ 2nd డిగ్రీ చదువుతున్నాను. నేను ప్రజెంట్ పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను 1 to 5 ఆర్ట్స్ స్కూల్లో చదివాను. కానీ ఏ రోజు కూడా నేను ఆర్ట్స్ స్కూల్లో చదివాను విద్యార్థులు పడుతారని నేను ఊహించలేదు. ఎప్పుడో కలగానే ఉంది. మా అతిథులు అయితే చాలా చదువు తీసుకున్నాను. కానీ చాలా ధన్యవాదాలు. ఇలాగే మనం ప్రతి సంవత్సరం కలుసుకుంటూ ఏదైతే అవసరమైనా సరే మంచిగా శుభకార్యాలు ఏవైతే సరే మనం చెప్పుకుంటూ ఇలా కలిసిమెలిసి ఉంటామని. ఎందుకంటే బతుకున్నాం వరకు మనం కలిసి రావడం తర్వాత ఇంకేం లేదు. కాబట్టి మంచి అన్నింటిలో కూడా మనం కలిసిమెలిసి ఉండాలి.
సరే ఎలా ఉంటుందో కండిషన్ అంటే నాకు అర్థం కాదు. అయితే సరే ఎందుకు వాళ్ళు ఇచ్చి తయారు చేద్దామని రోజు ముగ్గురు పేర్లు అవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చారు. అర్థమైందా? పోనీ ఆడితే అందరు దయ వల్ల ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కలిసారు. అది చాలా హ్యాపీ నా పేరు సొంత చేసుకుంటున్నావు. ఇక్కడ ఈ పట్టణ వీధిలోనే ఉండేవాళ్ళు. అప్పుడు ఎవ్రీథింగ్ మీద షేర్ చేసుకోకపోతే ఎవరు షేర్ చేస్తారు? స్కూల్లోనే ఎగ్జామ్ రాసిన 10th క్లాస్ నాయుడు అందరిది ఒకరు రాబోయే అందరిది ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత సగం మంది స్ప్లిట్ అయిపోయారు. కొంతమంది ఏసీసీ, కొంతమంది ఈసీ, కొంతమంది ఆర్టీసీ. నేను ఇంటర్మీడియట్ మన డిగ్రీ కాలేజ్ అయిన తర్వాత ఏఎంఎల్ కాలేజ్కి డిగ్రీకి వెళ్ళాను. అక్కడ 2 years అయిపోయిన తర్వాత నాకు ఇండియన్ ఆర్మీలో చాయిస్ వచ్చింది. అర్థమైంది. నేను ఫైనల్ ఇయర్ ఉన్నాను కానీ 1997 ఫిబ్రవరిలోనే ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేశాను. ఆ జాయిన్ అవుతూ చెప్తున్నప్పుడు కానీ ఎస్పోర్ట్ మాత్రం జ్ఞాపకాలు మాత్రం ప్రతి రోజు ఉంటుంది. నాకు ఇండియన్ ఆర్మీలో తిరగనే ప్లేస్ లేదు. మొత్తం 8-9 ప్లేసులు అన్ని బోర్డర్లోనే జాబ్ చేశాను. ఓకేనా? కార్గిల్లో కూడా ఉన్నాను. అయితే నా కష్టానికి తగ్గ పట్టణం కూడా దొరికింది. ఫైనల్ భగవంతుడు కూడా కలిగింది. ఆ తర్వాత నేను సర్వీస్ ఉండడానికి 5-6 years ఉండడానికి మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. నా కూతురు ఇంటర్మీడియట్ అయ్యింది. బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంది. నాకు కోరుకున్న ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. అందులోనే విజ్ఞాన కార్యాలయంలో ప్రజెంట్ సీట్ వచ్చింది. అక్కడ జాయిన్ చేశాను. అబ్బాయి వచ్చి 9th క్లాస్, వాడు వచ్చి శశిలో చదువుతాను సంగోలు. నేను ప్రజెంట్ అన్ని దగ్గరికి తిరిగి ఇది నా ఊరు అని చెప్పుకోలేదు కానీ ఎస్పోర్ట్ అయితే మాత్రం నా ఊరే నిజంగా. నా మిత్రులందరూ నా ఊరు చాలా ఈరోజు. కానీ ఇంతమందిలో మనం కలుద్దామా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. బికాజ్ ఆఫ్ రామ్మోహన్ తర్వాత ఆ తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ నేవల్ టాక్లెట్ వైజాగ్లో జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను కూడా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో జాబ్ చేస్తున్నాను. అందులో వర్క్ ఏముంటుందంటే ఎంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ముందు రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత ఏదైనా వర్క్ ఒప్పుకున్నారని అంటే దానికి సంబంధించి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తారు. ఆ బ్యాంక్ గ్యారెంటీస్ అన్నీ ఇండియన్ నేవీలో తీసుకునేవన్నమాట. అవన్నీ నా దగ్గరే ఉంటాయి. ఇది కాంట్రాక్టర్గా అంటే ప్రొఫెషనల్స్ ఆఫ్ బ్యాంక్ గ్యారెంటీ అంటే టీపీజీస్ అంటే నేనే హ్యాండిల్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నా జాబ్ వర్క్ అందరూ ఓకే. పిల్లలు కూడా చాలా బాగున్నారు. నిజంగా నా వైఫ్ నేను చాలా హ్యాపీ. మా మదర్ ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాకుళం ఉంటున్నారు. అందరూ కలిసి నా ఇద్దరు చెల్లెలు స్టేట్ గవర్నమెంట్ ఒకరికి ఈజీగా జాబ్ చేస్తున్నారు, ఒకరికి సచివాలయం జాబ్ చేస్తున్నారు. నా బ్రదర్ అందరికంటే చిన్నవాడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన జాబ్ వాడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్లోనే స్టేషన్ మాస్టర్కి జాబ్ చేస్తాడు. ఇదే నా బయోడేటా. కానీ నా బయోడేటా మీడియా నిజంగా ఓకేనా? ఎందుకంటే నాకు తెలిసింది, తిరిగింది, చేసింది మొత్తం అంతా ఎస్పోర్ట్ అండి. పుట్టింది ఒక దగ్గర అయితే పెట్టింది మాత్రం ఎస్పోర్ట్. కాబట్టి ఎస్పోర్ట్ ఎప్పుడు తట్టుకోలేదు. ఎప్పుడు వచ్చినా సరే అర్థమేడు ఆడింటికి లేకపోతే చెట్టుగాడికి. కానీ ఎంతమంది గ్యాదర్ అవుతారని మాత్రం ఒక కళ్ళగే ఉంది ఇప్పుడు కూడా నిజంగా. కానీ వెరీ వెరీ హ్యాపీ. నా బాల్య మిత్రులు, నా నాయుడు ఎస్ఎస్ఎస్ నాయుడు, బాజిగాడు ఫర్ ఎవర్. ఎందుకంటే రాత్రి కూడా ఇంత జర్నీ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి. కానీ ఎక్కువ మార్నింగ్ మాత్రం విడిపోలేదు సార్. ఎక్కడో చెప్తే గ్యాప్స్ వచ్చాయి. భగవంతుడి దేవాల గ్యాప్ కూడా గ్యాప్ కాదు అని నేను అనుకుంటున్నాను. చక్కగా అందరూ హ్యాపీగా ఎవరు అనుకున్నా సరే మా మార్నింగ్ మాత్రం ఉంచండి రా మెయిన్ అది.
రామన్న అందరికీ నమస్కారం. నా పేరు రామమోహన్. చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు, నేను కూడా చాలా మంది గుర్తుపట్టలేదు. అయినా ఏమనుకోకండి, ఎందుకంటే నేను 5వ తరగతి వరకు ఆశ్రయం చదివాను. 7th వరకు 6th and 7th హై స్కూల్లో చదివి ఆ తర్వాత అక్కడ నుంచి ఏపీఎస్ బొబ్బిలికి వెళ్ళడం జరిగింది. అంటే 7th క్లాస్ అప్పట్లో బాగా చదివేవాళ్ళు తోపులు స్కూల్ ఫస్ట్ వచ్చేదంటే ఏపీఎస్ పంపించారు. ఇంకా పనికిరాను చాలా నచ్చింది. ఎందుకంటే ఆ స్కూల్ జ్ఞాపకాలు చాలా మనసులో అతికిపోయాయి. అయితే నేను 10th తర్వాత పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడం జరిగింది. చదువుతున్నప్పుడంటే సెకండ్ ఇయర్లో అప్లికేషన్ పెట్టిన ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ థర్డ్ ఇయర్ అయిన తర్వాత కాలేజ్ వచ్చింది. అందువల్ల వెంటనే జాయిన్ అయిపోయాను 97. అప్పటి నుంచి 20 years ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేసిన తర్వాత 2017లో డిశ్చార్జ్ అయ్యాను. ఆ తర్వాత 1 year క్యాంప్ వచ్చింది జాబ్ కోసం టీచింగ్లో. అదే 1 year క్యాంప్ 2018లో మళ్ళీ యూనియన్ బ్యాంక్లో జాయిన్ అయ్యాను యాజ్ ఎ క్లర్క్. మా గురువు ఉన్నాడు అర్జున్ గారు, నీకు సమాధానం చెప్తాడు. అర్జున్ గారు 25,000 one army person, 25,000 basic pay. One employment 25,000 మీకు బేసిక్ పేమెంట్ మీకు ఇస్తారు. అది మీకు చెప్పారు. అది కాకుండా మీరు ఎంప్లాయ్మెంట్ చేస్తారు. మాలా కాదు చేస్తాం. ఎవరు తీసుకోలేదు. 2 పేమెంట్ తీసుకోవాలంటే ఇండియన్ గవర్నమెంట్ అదొక వెల్ సర్వీస్ అలా చేయగలిగిన సర్వీస్ అంటే ఓన్లీ డిఫెన్స్ సర్వీస్. ఇంకా వేరే సర్వీస్ ఎయిర్ ఫోర్స్ అయితే బ్యాంక్ వెళ్ళిపోయాడు. ఏదైనా ఒక సర్వీస్ అనేది డిఫెన్స్ లో మాత్రమే తీసుకోగలరు. ఈ శాలరీ ఎవరు తీసుకోలేడు. బయట సర్వీస్ లో తీసుకోలేడు. శాలరీ తీసుకోవాలంటే రాష్ట్ర మంత్రి నా బాబు
40 దాటిన తర్వాత ఎవరో ఆపర్చునిటీ వెళ్ళలేదు. ఇది 50 ఏంటంటే మన ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఏదో చేయాలి ఒక కాన్సెప్ట్. ఇక్కడ ఏం చెప్పట్లేదు, నాకు ఏ ఆపర్చునిటీ ఎవరికి ఏం చెప్పండి. అందుకోసం ఎవరైనా వచ్చింది హైలో ఉన్నాను ఎవరికి హెల్ప్ చేయాలి, అది చేస్తే చాలా హ్యాపీ. నేను చెప్తాను కూడా మనం ఇవి 40 years అవుతుంది వచ్చాము. మన తెల్లవారి రాజంలో చెప్పారు చెడ్డీ లాక్కుంటూ ఒక జీవులు చుట్టుకుంటూ అలాగే మనం అందరం కలిసాం. ఈరోజు ఒక్కొక్కడికి ఒక రేంజ్ డిపెండబుల్. ఆడు ఒక ఎంత కష్టపడి పైకి వచ్చాడో ఆడికి తెలుసు. కానీ ఆ కష్టంలో మనం ఉన్నాం, మనం లేకపోతే ఆడి రాడు. అరే మేము సర్వీస్లో ట్రైనింగ్ చేసేటప్పుడు మనం ఏం చేయలేము, వీడున్నాడు వాడున్నాడు చేయగలం తప్ప మనం ఓడిగా ఏది చేయలేము. లైఫ్ కూడా అంతే. ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది 40 మంది ఉన్నారు. ఇప్పుడు నేను మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, నా రిలీఫ్ రావట్లేదు, నాకు టెన్షన్ లేదు. ఈ 40 మంది పిలుచుకుంటే నాకు 100 మంది నా ఫంక్షన్ అటెండ్ చేయగలను. నేను ఇండియన్ ఆర్మీలో చేశాను, మాకు ఆల్ ఇండియా తెలుసు. నా ఫంక్షన్కి చేసుకోవాలంటే ప్రతి కుటుంబంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్లో ఎవరికి ప్రాబ్లం లేదు. ఈ రోజు గొడవపడ్డా రేపు పొరపాటు కలిసిపోతాం. కానీ కుటుంబంలో కలవడానికి చాలా టైం పడుతుంది. ప్రతి ఒక్కరు రిలీజ్ అవ్వండి. ఒక చెల్లితో కానీ ఒక తమ్ముడితో కానీ ఒక అక్కతో కానీ గొడవపడి చూడు, నువ్వు జీవితం ఉండదు ఆ కలవడానికి. అదే ఫ్రెండ్స్లో గొడవపడు ఈ రోజు కదా రేపు పొరపాటు కలిసిపోతాం. ఇదే అవునా కానీ చెప్పండి. 100% కదా రక్త సంబంధం కలదు. కానీ ఫ్రెండ్స్లో ఈ రోజు చంపకొని రేపు పొద్దున కూర్చుంటా చక్కగా కలిసి మాట్లాడు. అరే నేను సారీ రా అయిపోయింది చిన్న ఓవర్టేక్ అయింది. కానీ కుటుంబంలో ఎప్పుడు సారీ చెప్పడానికి ఈగో అది సొంత తమ్ముడవని అక్కవని చెప్పాను. కానీ ఫ్రెండ్షిప్లో నువ్వు చెప్పు తీసుకుంటున్నా రేపు పొద్దున అందుబాటులో కూర్చుంటే కలిసిపోతాం. ఫ్యామిలీ అప్పుడే కలదు. అందుకోసం ఈ ఫ్రెండ్షిప్ ప్రతి సంవత్సరం కలుగుతాం. ఈరోజు మనం ఇక్కడ కలవడానికి అచ్చుతరం కాదు. ఇది అచ్చు ఒక్కడే కష్టపడి చూసే వెళ్తుందంట. కానీ వాడు మన మీద వేరే మనం అంత కష్టపడతాం. కానీ పని చేసేటప్పుడు 100 మంది వస్తారంటే 10 మంది విషయం అవ్వాలి. మీరే చెప్తాడు లోకంలో ఉండి కూడా రావడానికి ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు ఫంక్షన్ అంటే ఫంక్షన్కి షర్ట్ ప్యాంట్ వేసుకెళ్ళిపోదాం, వాడిని ఏడ్ చేస్తాను అడగకూడదు. అచ్చుతరం అంటే మన కష్టం. ఆడి పాప కూతురికి ఆడి కొడుకు పెళ్లి కూడా కష్టపడ్డాడు. ఎంత చేశాడు అలాగే గొప్ప కాదు. ఆడి దేవుడు చెప్తాడు. ఇక్కడ కూడా ఎంత ముందులో అందరూ చెయ్యేస్తే ఇది 2 నిమిషాలు పని. కానీ ఆడు ఎంత విషయం తీస్తాడు. గ్యాదరింగ్ మన చంద్ర గణేష్ సరే విషయం అవడం చాలా గొప్ప. చంద్ర గణేష్ గారు గ్రూప్ పెట్టారు. తర్వాత ఈ గ్రూప్ తర్వాత నేను చాలా మెసేజ్లు పెట్టాను. ఒకసారి టీ కోట జరిగింది, వాళ్ళ స్కూల్ జరిగింది. ఈ నెలలో జరిగింది. కానీ వచ్చింది 10 మంది. వీడు అంటాడు 100 మంది కోరుకుంటుంది. మేము గ్యాదర్ చేస్తే ఛాయ్ తాగే 10 మంది రావట్లేదు లోకల్. ఇక్కడ లోకల్ కనీసం 60% ఉంటారు, బయట 40%. 60%లో నవీన్ సూర్యకి 12 మంది వచ్చారు. ఆరోగ్య టీమ్ అంటే పెట్టారు సార్, 7 వచ్చారు. ఇదే బ్యాచ్. ఎందరో అందులో 7 నలుగురు లేదు. బాబు మీ ఎదురు గ్యాదర్ చేశారు. ఎప్పుడు అలాగే రెండో ప్లాన్
పడుకోలేదు తీసినా కూడా ఆయన మెసేజ్ ఉంటుంది తెల్లవారు 5 గంటలకు తీసిన మెసేజ్. సో ఇంకోటి చెప్పాలంటే సంతాన రామకృష్ణ గారిని ఆయన ఎంతసేపు వేసిన అమ్మాలు కట్టలేదు చెప్తా ఉన్నారు. అందరికీ కూడా నా పేరు కృష్ణుడు చదువుతున్నాను. 5వ తరగతి నుంచి విజయేశ్వరు, 6వ తరగతి నుంచి వరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దర్శకోట, అలాగే డిగ్రీ పొదిగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అక్కడ చదువుతున్నాము. నాకు 2005లో ఆర్ఆర్బీ రైల్వేలో ఉద్యోగం దొరికింది. ఇప్పుడు ప్రెసిడెంట్ దర్శకోటలో పనిచేస్తున్నాను. నాకు ఆడపిల్లలు, పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, చిన్న అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. ఇది నా డీటెయిల్స్. బాధ్యతలందరూ ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ హై స్కూల్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కూడా జూనియర్ కాలేజ్. తర్వాత నాకు హోమ్ కూడా వచ్చిందండి. ఫస్ట్ సర్కిల్ ఆఫీస్లో 5 years చేశాను. ఆ తర్వాత మా మిస్సెస్కి రైల్వే జాబ్ వచ్చిందండి. రైల్వే జాబ్ రావడం వల్ల బిజినెస్ షిఫ్ట్ అయ్యాను. నేను కూడా బిజినెస్ ఎస్టీ ఆఫీస్లో పనిచేస్తాను. మా మిస్సెస్ కూడా రైల్వే అప్లై చేస్తుంది. నాకు అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి 3rd class చదువుతున్నాండి. ఎంత హ్యాపీగా ఉన్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇంకా చాలా సంతోషం అండి. ఎప్పుడు ఇంటి వాళ్ళని కోరుకుంటున్నాం. అలాగే చంద్ర గణేష్ గారు మన మంచి ప్రకృతి వ్యవసాయం చెప్పారండి. ఆ ప్రకృతి వ్యవసాయం నాకు వినియోగించుకున్నామండి. మాకు కొంత ల్యాండ్ ఉంది. ట్రాన్స్ఫర్ అయ్యి ఎఫ్ఓర్డ్ ఇస్తే మా మిస్సెస్ గారిని అక్కడ చూసేందుకు సలహా తీసుకొని ఆ ప్రకృతి వ్యవసాయం చేద్దామనండి. అతను సలహా తీసుకున్నామండి. రాజా వీళ్ళు ప్రముఖులు అందరూ బయట సాయి మీ కాలంలో బయట ఆనందిస్తే మీరు ఎవరో ఆ కోట వాసు బాధ్యత ఎవరు ఏం చేస్తే ఎక్కడెక్కడ ఆగిస్తారు మన మనం చెప్పుకోవాలి కదా. నువ్వు చెప్పాలి దయచేసి అందరూ ఎదురు చేసుకోవాలి. నేను 1 క్లాసెస్ వెళ్ళాను. 15th వరకు హై స్కూల్ వెళ్ళాను. 10th బోర్డులో నేను నా చదువు ఆపేసి అత్యుత్తమ పిల్లలతో పాటు రాకెట్లకు వ్యవసాయం అన్ని చేసుకునేవాడిని. నేను 93 నుంచి 94 వరకు కలకత్తా పనిచేసేవాడిని. 94 నుంచి 2004 కాలేజీలో శివరామకృష్ణ స్కూల్స్లో ప్రిన్సిపల్ చేశాను. 2004 నుంచి చేసుకుంటూ సాయి ఫ్యాన్స్ అని బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంతవరకు హ్యాపీగా సాగుతున్నారు జీవితాన్ని. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ గద్దెగూరు గాయత్రి కాలేజ్, చిన్న అమ్మాయి సివిసి కాలేజ్ ప్రేమూరు ఫస్ట్ ఇయర్ గాయత్రి బీటెక్. అది నా ప్రశ్న. థ్యాంక్ యూ. కృష్ణవరం ఏం చేస్తారు? మా మిస్సెస్ చేస్తుంది. నాకు 2 ఆడవాళ్ళు. చంద్రబాబు ఐఐటి ఓనర్స్ చేస్తుంది. ఫస్ట్ ఇయర్ చంద్రబాబు చేస్తూ నారాయణ చేస్తాను. అది ఒకటే. హాయ్ ఫ్రెండ్స్. నేను 1వ తరగతి 5వ తరగతి హై స్కూల్లో చదివాను. 6 తరగతి హై స్కూల్లో చదివాను.
తర్వాత ప్రైవేట్గా 10th ప్రైవేట్గా ప్రైవేట్గా స్కూల్కి కాలేజీకి వెళ్ళాలి చదువు చిట్టెక్కిసింది అన్నమాట. నాకు ఇద్దరు అబ్బాయిలు కూడా బీటెక్ జాబ్ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఎవరు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి యాక్టింగ్ చేస్తారు, పెద్ద అబ్బాయి కూడా యాక్టింగ్ ఇద్దరు కూడా నాకు ఇద్దరు కూడా జాబ్ వచ్చేసి చదువుతుందిగా ఇద్దరు కూడా జాబ్ వచ్చారు. నమస్తే. అచ్యుతరావు, చల్లం గణేష్,
ఈ యొక్క రక్తం మన కార్యక్రమం మన సొంత కార్యక్రమం పట్టిన పంట అందరికీ కాదు. అది ఆలోచించండి ఫ్రెండ్స్. అది రామస్వామి, నేను ఎస్ఆర్లో పంచదార పట్టణంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మగవాళ్ళు. ఇద్దరు కూడా సెకండ్ చదువుతున్నారు. స్వామిలో కూడా ఎవరికి కావాలన్నా ఎస్కోట్లో పిలిచినప్పుడు వాళ్ళు శ్రీరామ వస్తారు. సో నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్, నాకు ఫుల్ సపోర్ట్. ఓకే, ఫ్రెండ్స్ అందరూ ఒకసారి పిలిచి నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది మనం మాట్లాడతాం. నా పేరు శివశేఖర్ సీతారాయుడు. నన్ను అందరూ పోలీసు ఐడియా పిలుస్తారు. నేను పుట్టి పెరిగింది ఎస్కోట. నేను 25 సంవత్సరాల వరకు ఎస్కోటనే ఉన్నాను. తర్వాత మా సంవత్సరం పట్టాము మిగతా రీత్యా వెళ్ళడం జరిగింది. పట్టాం మీద నేను ఉద్యోగ రీత్యా బయట ఉన్నాను. ఇంకా నా వస్తువు నా అడ్వర్టైజ్మెంట్ అంతా పూర్తిగా ఎస్కోట్లోనే ఉంది. నేను ఎంటెక్ పిహెచ్డీ చేశాను. చెన్నైలో జాబ్ చేస్తాను. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేస్తాను సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ అది. మా మిసెస్ కూడా ఎంటెక్ చేసింది. తను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, డీప్ స్టాక్ మేనేజర్. తను డీప్ స్టాక్ డెవలపర్. నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు సెకండ్ స్టాండర్డ్, ఒక థర్డ్ స్టాండర్డ్. నేను చిన్నప్పటి నుంచి నాకు బాగా అయితే నేను హాస్టల్ స్కూల్ చదివాను. 6th to 10th హై స్కూల్. తర్వాత ఇంటర్లో డివైడ్ అయ్యాను. ఎంపీసీ ఆర్ట్స్ గ్రూప్, ఎంపీసీ అని మేము ఎంపీసీ గ్రూప్ ఉండేవారు. అయితే ఇంటర్మీడియట్ వరకు బాగా చదివాను. తర్వాత కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. మా ఫాదర్ బాగుపడు నా ఇంగ్లీష్ మధ్యలో బ్రేక్ అయితే బ్రేక్ కాకపోతే మా నాయకుడికి వచ్చి అయ్యా చదువుకపోతే మళ్ళీ వాడే వచ్చి మాతో పాటు చదివించి డిగ్రీకి వచ్చేసాడు. అయినా సరే నాకు ఫుల్గా చేయలేదు. అయితే మా చిన్న చెప్పడం వల్ల నేను త్వరగా మ్యారేజ్ వచ్చాను. కేంద్ర కోచింగ్ విజయనగరం చదివాను. అయితే నేను పెళ్లి చేసుకొని డెవలప్ చేస్తే పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లి చేసిన తర్వాత కూడా మనకి సంపాదన లేదు. ఆ తర్వాత వాడే నేను ఖాళీ ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ సివిల్లో ఉన్నారు. సివిల్లో ఉన్న తర్వాత నేను వెళ్ళాను. 7 ఏళ్ళ చేద్దాం ప్లస్ సరే అప్పుడు ఈ పాప అండి సివిల్లో ఏంటంటే కొంచెం మ్యాథ్స్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ముందుగానే సివిల్లో ఓకే. ఆ తర్వాత ఇంకా మరి 80% ఇస్తా సంపాదన కానీ చదవడం అయిపోయింది. సివిల్లో సెట్ అయిపోయారు. తర్వాత గుంటూరులో బీటెక్ చేశాను నాగార్జున యూనివర్సిటీలో. మళ్ళీ తర్వాత నాది బీటెక్ చేసిన తర్వాత నాకు కొంచెం సబ్జెక్ట్ బాగుండేది. సివిల్లో మంచిర్యాలకి వెళ్ళాను. అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట. 9 నుంచి 25 వెళ్ళాను. 25 నుంచి 60 తర్వాత 95 నుంచి 150 రిజైన్ శాలరీ 1.5. ఆ తర్వాత ఎంటెక్ చేశాను సివిల్ ఈ మధ్య 2025. అయితే నాకు వచ్చిన మధ్యలో నేను కన్సల్టెన్సీ చేశాను. కన్సల్టెన్సీ చేసినప్పుడు నాకు శాలరీ 3 lakhs వచ్చింది. అయితే మంచి పొజిషన్ ఉన్నాను. అయితే ఈ పొజిషన్ నేను ఇది ఎలా ఉన్నాను కాదు బాగా మిత్రులు. ఎందుకంటే వాడు నేను చిన్నప్పటి నుంచి నేను శివ జగన్నాథ్ అందరం ఎప్పుడు కలిసి ఉండేవారు. మా ఇద్దరు బాండింగ్ అయితే అందరూ తెలుసు. అయితే ఆడికి చిన్న విషయాన్ని 14 సంవత్సరాలు నేటి 4 years అయింది. ఈ మధ్య మన ఇష్టం ఏం చేసే తెలియదు. అయితే నిజంగా నాకు కొంత కనిపిస్తుంది. అంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడడం అవ్వలేదు. అంటే ఆ ఫ్యామిలీతో మాట్లాడుకోలేదు. నేను మాట్లాడాలంటే ఫోన్ కమ్యూనికేషన్ కానీ వెళ్తే మాట్లాడుకోలేదు. అయితే ఇంతకుముందు ఎలా మాట్లాడామో అలా మాట్లాడాను కాదన్నమాట. నేను వెళ్ళి అయితే పట్టాలో ఎప్పుడు వచ్చినా
డాడీ కలిసి అమ్మ కలిసి అంటే ఇంట్లో ప్రతి ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేస్తారు. కాబట్టి మిగిలిన వల్ల మా ఫ్రెండ్స్ అంటే నేను కానీ శివ కానీ జగన్ ఎవరు వెళ్ళలేదు. అయితే ఏదైనా నేను మా ఇన్స్ట్రక్టర్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు మళ్ళీ మా మిత్రులందరూ కట్టాడు 14 సంవత్సరాలు అంటే మళ్ళీ ఈరోజు వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో మా తాత బాబు దేవపాటు ఆడే ఉండేవాడు. మళ్ళీ ఈరోజు కలిసి చాలా హ్యాపీ ఉన్నాను. అయితే నాకైతే పిల్లలు పాప ఇప్పుడు బీఫామ్స్ ఫ్యామిలీ చదువుతుంది రఘు కాలేజీలో. బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. మన జేఈఎస్లో ర్యాంక్ వచ్చింది 93% వచ్చింది. అయితే వాళ్ళు సిబిఐ వస్తే జాయిన్ కాలేదు కానీ నేను జాయిన్ అవుతాను అంటే ఆ కాలేజీలో బాగా వచ్చి జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వలేదు. అయితే ఇంకో విషయం ఇది మనం మార్చి 16 ఫిక్స్ చేసిన నేను ఫిక్స్ చేయలేదు. ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత నేను ఈ 1 వీక్ సెలబ్రేట్ ఇచ్చినాక నా కొడుకు నుంచి వచ్చారు. అయితే వచ్చాను కానీ వాళ్ళ సీట్ యాక్సిడెంట్ చేయలేదు కదా అంటే 75,000 పే చేశారు. అంటే డ్రాపింగ్ వాళ్ళు అంటే సిసి కాలేజ్లో ఫిక్స్ చేస్తున్నారు మా ఫ్రెండే. ఆయన వెళ్ళి డాడీ నేను లాంగ్ టర్మ్ ప్లాన్ చేశారు. మళ్ళీ ఇదేంటి మళ్ళీ ఒకటే జాయిన్ అవ్వాలి అంటే అప్పటికి డ్రాప్ అయిపోయాను. అయితే నా మిత్రులందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దీపం చేశారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఏంటంటే నేను మనందరం గట్టి పెట్టా కదా. ఏంటంటే కొంతమంది మంచి పొజిషన్ ఉన్నాం, కొంతమంది పిల్లలు అందరూ చదువుకున్నారు కాబట్టి ఎవరికైనా వాళ్ళు జాబ్ లేదు. ఇందాక మా 20+ సీన్ చెప్పాడు. అలాగే పాపకి అమ్మాయి మన అక్క తీర్చారు వాళ్ళతో జాబ్ లేదన్నారు. అంటే ఈరోజు ఇలా కట్టడం చేస్తుంది కానీ లేకపోతే చాలా మంది జాబ్ వేయించాను. ఎవరికైనా సివిల్లో కానీ జాబ్ ఇవ్వాలంటే నేను కొంచెం ఉన్న పొజిషన్ వేయించగలను. నేనే కాదు నా సర్కిల్ నా ఫ్రెండ్స్ మా ఊళ్ళో వెళ్ళున్నారు కదా. మా ఊళ్ళో మా సర్కిల్ అంతా కూడా సివిలే. పేగల కానీ ఎక్కడైనా మంచిగా ఉంటాను. నేను ప్రజెంట్ 6 గంటలు చేస్తాను. 6 గంటలు అనుకోకుండా వచ్చాను. యాక్చువల్గా నాకు 6 గంటలు ఇష్టం అయితే బాబుకి కొంచెం మా మిస్సెస్ మా సొంత అక్కడే అందరికీ అయితే నాకేం తెలియదు. అందువల్ల అన్నీ నేను చూసుకోవాలి. అందుకనే ఒక 2 నెలల ముందుగా సీట్ జాబ్ వచ్చింది. కానీ ఆ కంపెనీ జాయిన్ అయిన తర్వాత మన సిన్సియర్ చూసి మనం వదలలేదు. ఎందుకంటే మంచి కంపెనీ నా కింద 4 మంది చేస్తారు. మా ఆఫీసర్గా ఉంటారు సేమ్. అయితే నేను పని చేయించాను 24 గంటలకే కొంచెం టెన్షన్గా ఉంటుంది. సోమవారం నుంచి మళ్ళీ రాత్రి వెళ్తూనే ఉంటాయి. ఏదైనా అయితే ఒకటి ఎవరైనా మీరు కాకపోతే వర్క్ ఏం చేద్దామన్నా మా కంపెనీ మంచి కంపెనీ పేమెంట్స్ చేస్తాయి. ఎవరికైనా మనం ఫైనాన్షియల్గా ఉండి వర్క్ చేసుకోవచ్చు. పేమెంట్స్ నేర్పిస్తాను. ఎందుకంటే విజయవాడ దగ్గర ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సరే ఓకే. థ్యాంక్ యూ. నా పేరు తాత భాస్కరరావు. నేను కాకపోవడం చేస్తాను. నా దగ్గర మా ఇద్దరు పిల్లలు పాప బాబు. పాప డిగ్రీ పట్టి పెడుతుంది, బాబు 9th క్లాస్ చదువుతుంది. ఇది ఈ రోజు అందరూ కలిసి అందరూ ఒక కుటుంబం. మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏమున్నా నేను ముందుంటాను.
సచివాలయ జాబ్ చేస్తుంది. నేను వేరే సచివాలయ పాలిటెక్నిక్ ప్రెసిడెంట్ ఆపరేటర్గా ఉన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్ హౌస్ సోర్సింగ్గా పనిచేస్తున్నాను. నాకు బాబు థర్డ్ క్లాస్ అవుతున్నాడు. యాక్చువల్లీ నా మ్యారేజ్ అయితే బాబు పుట్టడం లేదు. యాక్చువల్లీ నేనైతే జాబ్ చేస్తున్నాను కూడా అనుకోలేదు. చాలా సంవత్సరాలు చేసుకోవడం ఆ విధంగా ఉన్నాను. దానివల్ల మ్యారేజ్ అయితే లేట్ అయిపోయింది. ఎప్పుడైతే మళ్ళీ జాబ్ వచ్చిందో మ్యారేజ్ అయ్యింది. లైఫ్ సెట్ అయింది. ప్రెజెంట్ బాబు యాక్చువల్గా ట్రావెల్ బిజినెస్ కూడా చేస్తున్నాను. హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. సభకి నమస్కారం. ఎందుకంటే సభకి నమస్కారం చేయాలి. రెండవ వార్త కూడా నా ఫ్రెండ్స్ ఇది సభ కాదు. మన ఫ్రెండ్స్ సమావేశం కానీ సమావేశానికి గౌరవించదు కాబట్టి సమావేశానికి నమస్కారం. నా పేరు కృష్ణ. ఎస్కోలో వేణ సంస్థగా చాలా మనలో సాగిస్తున్నాను. ఎస్ఎస్సి సమాజ శిక్షలో మన మా ప్రజలు చెప్పాలంటే అబ్బాయి ఇంజనీరింగ్, అమ్మాయి ఈరోజు చెప్పాలంటే చాలా చదువుతున్నాం. చెప్పాలంటే నేర్చుకోవాలి. ఎందుకంటే నా 50 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ఎన్నడూ కలవాలని పరిస్థితులు కలిసారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నా నాయకుడు ప్రజలకి ఎవరైనా స్వయంగా కోసం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ హలో ఫ్రెండ్స్. ఓకే ఎలా నాయకురా చెప్పు చాలా శుభదినం. ఎందుకంటే మన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ, మన చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసాము. చాలా సంతోషంగా ఉంది. నేను చాలా సార్లు కూడా చెప్పాను. గణేష్కి, నెక్స్ట్ జగన్మోహన్, సీను వీళ్ళందరికీ కూడా చెప్పాను. మన అందరూ ఎప్పుడైనా అందరూ ఏర్పాటు చేసుకొని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామని చెప్పాను. కానీ ఈరోజు ఎంత బాగా జరుగుతుందో అనుకోలేదు. మీరు నా పేరు నాగేశ్వరరావు. మీరు వర్క్షాప్ మేనేజర్గా చేస్తున్నాను. కష్టంగా చేస్తాను. వైజాగ్ చేసేవాడిని. కాకపోతే కొంచెం హెల్త్ బాగలేక రోజు అప్లోడ్ చేయలేక ఎస్పోర్ట్ చేస్తున్నాను. ఎస్పోర్ట్ ట్రాన్స్ఫర్ అయితే వచ్చాను. కానీ ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఇంత చక్కని కార్యక్రమం చేసినందుకు నెక్స్ట్ గణేష్, చిత్ర, సీను, తర్వాత అందరూ పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత రిటర్స్ నాయకుడు నాకు కలిసిన తప్ప రిటర్స్ నాయకుడు కూడా చాలా చక్కగా చేశారు. అలాగే సీతమ్మ కలిసి ఎప్పుడో సంవత్సరం క్రితం కలిసాము, మళ్ళీ ఇప్పుడు కలిసాము. చాలా చక్కగా ఈ ప్రోగ్రాం జరిగినందుకు ధన్యవాదాలు. ఏ సెక్షన్ బి సెక్షన్
స్కూల్ ఆర్ట్స్ మన పుట్టి పెరిగి మన విద్యాభ్యాసాలు నేర్చుకున్న స్కూల్ని దాని యొక్క ఐడెంటిటీ రద్దు చేయడం జరిగింది. 2020 రద్దు చేసినప్పుడు మనం అంటే ఒక అటెన్షన్ ఉండేది. ప్రతి సంవత్సరం కూడా స్కూల్ వచ్చినప్పుడు స్కూల్కి చర్చ్కి చూసి అన్ని కెనాల్స్ చూసేవారు. ఫ్రెండ్స్ కానీ ఇంట్లో బట్టి రద్దు చేసుకోవాలి. సో నేను నెక్స్ట్ స్కూల్ ఎలా రద్దు చేస్తాము, నెక్స్ట్ దానికి ఏదో చేద్దామని ఆలోచించి సో మన బ్యాచ్లో ఫ్రెండ్స్ అందరూ ఏదైనా స్కూల్కి అప్లోడ్ చేయడం ఏదో దాన్ని కంటిన్యూ చేయడానికి మనం ఏ విధంగా సహాయపడగలం అనే ఆలోచన అర్థమైంది. అప్పుడు మనం ఒక బట్టి కూడా గ్రూప్ చేసాం. తర్వాత 3 వీక్స్ చేసాము ప్లాంటేషన్ అని. ప్లాంటేషన్లో కొబ్బరి మొక్క ఎందుకంటే కొబ్బరి వేస్తే ఒక మెకానిక్స్ కాబట్టి ఆ మెకానిక్స్ నుంచి ఒక 40-50 ఏళ్ళ పాటు అది టాప్ వేస్తాం. సో దాని నుంచి ఒక ఇన్కమ్ వస్తే బోర్డు రన్ అవ్వడానికి కంపెనీ అవ్వడానికి ఒక ఆర్థిక సాయంగా ఉంటుందని ఒక ఆలోచన. చాలా చిన్న సాయం కాకపోతే అలా మన ఫ్రెండ్స్ బట్టి ప్రతి సంవత్సరం పండుగ వచ్చినప్పుడు అక్కడ కలిసి ఏదైనా చేద్దామా అని ఒక ఆలోచనతో మాట్లాడారు. సంపాదన అయితే ఎవ్రీ జరగకపోవడం వ్యాధి రావడం జరిగింది. నా ఉద్దేశాన్ని నా గ్రూప్ క్రియేట్ చేయడానికి ఒక నేను ఇంటెన్షన్ షేర్ చేస్తాను. దాని అందరూ ఆలోచిద్దాం. దానికి ఏదైతే మంచి ఆలోచన అందరూ కూడా మీ సలహాలు సూచనలు గ్రూప్లో పెట్టండి. మనం ఒక గోల్ తీసుకున్నాము. ఇప్పుడు అందరినీ 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏ పొజిషన్ అక్కడ వచ్చాము. బట్ ఏంటంటే ఓనర్కి మనం విద్యాభ్యాసం ఆ ఓనర్ ఫస్ట్ ప్రైమరీ ఆశయం మనకు ప్రతి ఒక డిసిప్లిన్ నా లైఫ్లో నా డిసిప్లిన్ అనేది అందులో ఆసక్తిలో ఫౌండేషన్ పడింది, బీజం పడింది. సో ఆ బీజం బట్టి నేను యూనివర్సిటీ వరకు రావడం. సో ఏదైనా మనం గిరి బ్యాక్ ఇవ్వాలి, ఏదైనా చేయాలనే ఆలోచన అంటే ఏ విధంగా చేద్దాం ఏంటంటే నేను మీ సలహాలు పెట్టండి, మనం తీసుకెళ్ళాలి. జనరల్గా ఏదైనా సహాయం చేయాలంటే అది డబ్బులు కాదు, దానికి మనం 3 ఉంటాయి. అయితే వ్యక్తిగతంగా సహాయం చేయొచ్చు, మనకున్న ఆలోచనలు మనకున్న యూనివర్సిటీ నుంచి అది మనం సహాయం చేయొచ్చు. లేదంటే మన దగ్గర రాలేము చేయలేక కాకపోతే మన దగ్గర చదువుతుంది ఆ ధనాన్ని ఇచ్చి మనం ఏదైనా చేయొచ్చు అని ఒక ఆలోచన. సో దాని 3 రూపాయలు మనం సేవ చేయొచ్చు. ఆ సేవ చేయడానికి నా చదువు చెప్పిన స్కూల్ని ఒక ఎంటిటీగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను ఎస్కోట్ ఎందుకు వచ్చానంటే మేజర్ ఇన్ఫ్లుయెన్స్ మీరు అందరూ తెలిసే 2015-16లో టాటా మోటార్లో డిజిటల్ మేనేజర్గా ఆర్ఎండి సైన్లో ఉన్నాను. టాటా దియాకి నేను వెహికల్ లాంచ్ మేనేజర్. అంటే టాటా వెహికల్ లాంచ్ చేస్తుంటే మొత్తం సర్టిఫికేట్ చేసి టెస్టింగ్ చేసి రీచ్ చేసిన బాధ్యత నాది. సో నేను ఆర్ఎండిలో ఉన్నాను టాటా మోటార్స్. అంటే అది ఏదైనా వెహికల్ చూసానంటే కాకపోతే ఏంటంటే అది మనం వెహికల్ చేసి సేల్ చేస్తూ కంపెనీకి సేవ చేస్తాం. కానీ ఈ ఒక ఊళ్ళు కాలేకపోతుంది. సో మైగ్రేషన్ అయిపోతుంది కాబట్టి వలసలు ఆపాలంటే మనం గ్రామాల్లో ఏం తెలియజేయాలంటే ఒక ఆలోచన టెక్నాలజీ వస్తుంది. సో టెక్నాలజీ ఎక్కడ మనం నేర్చుకున్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ గ్రామంలో పెట్టి గ్రామస్తులు వెళ్ళిపోతుందో మళ్ళీ మనం ఆగి దీనికి ఏదైనా చేయొచ్చు అన్న ఆలోచన. సో ఆ అన్నింటిలో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైగ్రేట్ అయిపోయాను. ఆ ఊళ్ళో నేనే మైగ్రేట్ వలసపోయాను. సో వలస వెళ్ళినవాడు ఇక్కడ ఉండలేకపోతానని ఆలోచించి ఒక అగ్రి యూత్ మనం క్రియేట్ చేయాలి. ఆ అగ్రికల్చర్ అనేది మన ఎక్స్పోర్ట్ మెయిన్ మూలస్తంభం కాబట్టి సో అగ్రికల్చర్ ఖాళీ అవుతుంది. మళ్ళీ దాన్ని ఆ 40 సంవత్సరాల ఏదైతే వ్యవసాయ పంటలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి వ్యవసాయంలో చాలా దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని ప్రాసెసింగ్ చేసి మిగతా వాళ్ళకి లైవ్లీహుడ్ క్రియేట్ చేయాలి అని ఒక ఆలోచన కూడా ఉంది. ఊరికి ఏదైనా చేయాలంటే చదువు నేర్పిన స్కూల్కి నాకు జన్మించిన ఊరికి రెండింటికి ఏదైనా సేవ చేయాలని ఒక ఉద్దేశం. సో అందుకని నేను ఎక్స్పోర్ట్ కూడా అలా తిరిగి రావడం జరిగింది. ఇక్కడే ఉదాహరణ పబ్లిక్ సెక్టర్ కూడా వెళ్ళేసాను. సార్ బ్యాక్ టు వైజాగ్ బ్యాక్ టు ఎక్స్పోర్ట్. మొత్తం 3 సంవత్సరాలు ఎక్స్పోర్ట్లో ఉన్నాను. కాకపోతే ఏంటంటే అనుకుంటే ఇంకా చేయలేని కూడా కారణం ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఫామ్ అనేది 4 సంవత్సరాలు కార్యక్రమాన్ని తీసుకుని సెట్ చేసే ప్రయత్నం. ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే డెఫినెట్గా దాని నుంచి దాని అందులో ఎంతోమందికి ఉపాధి ఇచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా మన ఫ్రెండ్స్ అందరూ వ్యవసాయం చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ చాలామంది మన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎంతగా ఆరోగ్యంగా ఆహారం కావాలి కాబట్టి అదే పనులతో కూడా మేము హెల్ప్ చేయొచ్చు. మన ఫ్యామిలీస్ అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో మన ఒకరు కాదు కలిసి మన అందరూ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ బ్రదర్ చెప్పడం ఫ్యామిలీగా మనందరూ ఫ్యామిలీగా చేసుకుంటూ మనందరూ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో అన్నింటినీ ఒక లింకేజ్ చేసుకుంటూ వస్తే ఒక పెద్ద వ్యవస్థ ఒక వ్యవస్థలో మారిస్తే ఒక సమాజం మారిస్తే. సో మనం ఒక ఎగ్జాంపుల్ అవుతాం, ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక బ్యాచ్ 8
బ్యాచ్ పూర్వంలో ఒక రైలు వచ్చారు, వీళ్ళు ఒక చేంజ్ తీసుకొచ్చారు, ఒక చిన్న చేంజ్ మనం చూపిస్తుంది. మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా అక్కడ చిన్న ఎక్స్పీరియన్స్ తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. సో మన ఊరికి ఏదైనా చేయాలంటే ఒక మార్గం ఈ ఇంటెన్షన్స్ నాకు ఉన్నాయి. సాగుగా గ్రూప్ వెయిట్ చేయలేదు. సో అందరూ రెస్పాండ్ అయ్యి వచ్చారు. సో ఇంకా మీద ఏంటంటే కలిసాము, అందరినీ ఒకరిలో తెలుసుకున్నాము, మన పరిచయాన్ని సాగు భాగాల్లో డిస్కస్ చేస్తాం. నాకు పూర్తిగా ఇచ్చిన అందులో కాంటాక్ట్స్ ఇచ్చారు కాబట్టి ఒకరు మాట్లాడుకోవచ్చు. ముందు ముందుకి మన ఫ్యామిలీ బ్యాలెన్స్ కూడా చేద్దాము. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే మనం 360 రోజులు చేసే పనులన్నీ కూడా ఇక్కడ రాకుండా ఒక డిసిప్లైన్గా ఒక కార్యాచరణగా ఏ పర్పస్ కోసం వచ్చో ఆ పర్పస్ మీద ఉంటే దాన్ని పిలుచుకోవద్దు. సో ఏదైతే అదే పెట్టుకున్నాము, మన ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండలేదు. మనం రోజు చేస్తాం, ప్రతి వీకెండ్ చేస్తాం, అది ఇక్కడ కూడా అదే చేద్దాం అనుకుంటున్నాము. కరెక్ట్గా అనిపిస్తుంది. ఇదే డిఫరెంట్ డీటెయిల్ అయిపోతుంది, ట్రాక్ మారిపోతుంది, మనం ఫోకస్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వీక్లో మనం డెఫినెట్గా వెరీ లిమిటెడ్ పీపుల్ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకున్నాం. అండ్ మీరందరూ కూడా మీ సూచన సలహాలు గ్రూప్లో పెట్టండి. రెండు అర్జీలు పెట్టాను, 2 అపీల్స్ నా యొక్క ప్రార్థనగా పెట్టాను. ఒకటి నాకు చదువుతున్న ఆ స్కూల్కి, రెండోది మనం జన్మించిన మన ఊరికి. ఈ రెండింటికి ఏదైనా చేయాలంటే ఎవరు చెప్పరు. మనం ఏది చూస్తే ఎక్కడ లోపం అనిపిస్తే ఆ లోపాన్ని మనం గురి చేయకూడదు. అది నా యాంగిల్. నేను బయటకు కనిపించినప్పుడు ఏదైనా ఒక లోపం అనిపిస్తే ఆ లోపాన్ని గురి చేయాలంటే అది చేయాలంటే నేను ఏం చేయను. నాకు చేయాలని నేను ఫీల్ చేసుకుని పోతాను. సో అది నా యాంగిల్. సో మనందరం కలిస్తే అది సమస్య కూర్చోతుంది. చేంజ్ అనేది మన యాక్సెస్ తీసుకోవడం, అందరికీ ఆదర్శంగా వెళ్తాం. అందరూ సహకారం కావాలి. ఈ సూచనలు సవాలు పెట్టండి, దాని గురించి డిస్కస్ చేద్దాం, ప్రాక్టికల్గా ఉంటే చేద్దాం, అందరికీ పంపించేసి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఓటర్ థ్యాంక్స్. ఎందుకంటే మీ పట్టాలను వదులుకొని ఈ శుద్ధమైనటువంటి కాలాన్ని ఇచ్చి ఎవరి పనులు అందరికీ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా మీ ఫ్యామిలీకి దూరంగా ఒక 1 hour 2 hour ఏదైతే ఎదుర్కొని వచ్చేందుకు మీ అందరికీ ఓటర్ థ్యాంక్స్. ఎందుకంటే మీకున్న పనులు, మీకున్న వ్యవహారాలు అన్నీ ఎదుర్కొని వచ్చినందుకు మీకు మేరకు తెలుసు. మరి ముఖ్యంగా ఏంటంటే ఉన్నటువంటి లోకల్ ఫ్రెండ్స్ అక్షర కావచ్చు, లేకపోతే రాంబాబు కావచ్చు, లేకపోతే ఇంకా గణేష్ కావచ్చు, చాలా పేరు. సో వీళ్ళందరికీ కూడా మనం ఎవ్రీ థ్యాంక్స్ టు అదర్ ఫ్రెండ్స్. సో మనందరూ ఏంటంటే వీళ్ళందరూ ఒకసారి మీ యొక్క కుటుంబాలను ఒకసారి ఓటర్ థ్యాంక్స్ ఒకసారి ప్లీజ్ ప్లీజ్ రైట్ ఒకసారి అందరూ కూడా కలిసినందుకు వీళ్ళందరినీ ఒకసారి మనం అందరినీ జ్ఞానం చేసినందుకు ఒకసారి మనం అందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరినీ ఆశాకాశ విషయం కాదు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా మనం వీళ్ళందరూ కూడా జ్ఞానం చేశారు కదా. కాబట్టి ఎప్పుడు ఎక్కడో ఎవరు చిన్నప్పుడు 1 to 5 అంతేనా, 1 to 5 కాలంలో మనం అందరం కూడా కలిసి. సో మీ అందరికీ కూడా నాయకుడికి రామకృష్ణ చాలా దూరం నుంచి వచ్చారు. మీ అందరికీ మన ఫ్రెండ్స్ తరఫు మీ అందరికీ థ్యాంక్స్. సో మీ అందరికీ కూడా ఎప్పుడు తెలియదు, మరి ఉంటుంది. సో కాబట్టి మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పాఠశాల రాజు, నా పేరు రాజు. నాకు ఎస్కోట్లో నేను వాటర్ కూడా చేశాను. నాకు చిన్న సబ్లెస్ కూడా ఉంది, ప్రకాశం సబ్లెస్ ఉంది. నేను మీకు ఎవరిగా కావాలంటే రావాలనుకుంటండి. నా పేరు రాజు గారు తెలియజేసు. సో నేను రిపోర్ట్ కూడా ప్లీజ్ ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ.